హాయ్ టు ఆల్. ఇవాళైతే కనుక నేను ఒక స్కూల్ గురించి అయితే చెప్తానండి. అది వచ్చేసరికి మనకి విజయవాడలో గొల్లపూడి సెంటర్లో అక్కడ 1 సెంటర్ దాటాక తోటా టిఫిన్స్కి ఆపోజిట్ ఉన్న డైరెక్షన్స్లో ఎదురుగా ఒక సందు అయితే ఉంటుంది. ఆ సందు లోపలికి కనుక వెళ్ళిపోతే కనుక మనకి స్కూల్ అయితే వస్తుందండి. ఈ స్కూల్ అయితే మంచిగా అసలు తెలియని వాళ్ళకి కూడా తెలిసిపోయిందండి. అంత మంచి వీళ్ళైతే ఒక మంచి పని అయితే చేశారు. అదైతే నేనైతే షేర్ చేసుకోవాల్సిందే మీ అందరితోటి. ఈ స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. వడ్లముడి ప్లాజా అండి. లోపలికి వెళ్ళిపోగానే వడ్లముడి ప్లాజా ఆపోజిట్ డైరెక్షన్లోనే స్కూల్ అయితే ఉందన్నమాట. స్కూల్ నేమ్ వచ్చేసరికి నెక్స్ట్ జెన్ సిబిఎస్ఈ స్కూల్ అనమాట. ఏంటి సమ్మర్లో స్కూల్కి డెకరేషన్ చేశారు ఏంటా అనుకుంటున్నారా? చాలా ఇంపార్టెంట్ విషయం అండి. పిల్లలకి యాక్టివిటీస్ అనేది నేర్పిస్తున్నారు సమ్మర్ క్యాంపెయిన్ కింద. ఈ నెక్స్ట్ జెన్ అనేది మనకి గొల్లపూడి 1 సెంటర్ దాటాక ఆల్రెడీ మీకు అడ్రస్ అనేది నేను అక్కడ క్లియర్గా చూపించాను. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు నేర్పించే యాక్టివిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నేర్పిస్తున్నారు. అది ఫ్రీ ఆఫ్ కాస్టే కాకుండా వాళ్ళు కూడా మనకి ఇంకా మంచి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. అదేంటో నేను ఫర్దర్గా చెప్తానండి. ఇక్కడ ఏమేం గేమ్స్ కనబడుతున్నాయో మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదండి. బ్యాడ్మింటన్, మ్యూజిక్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, ఇంకా బాస్కెట్బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, యోగా అండ్ చెస్ ఇవన్నీ కూడాను కంపల్సరీగా ఫ్రీగానే నేర్పిస్తున్నారు. అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే. ఈ స్కూల్ వల్ల ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది, తెలియని వాళ్ళకి కూడా ఈ స్కూల్ అన్నది కూడా తెలిసింది. ఎందుకంటే ఇంత మంచి పని చేస్తున్నప్పుడు తెలియకుండా ఉండదు కదండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చారు, అందరికీ అప్లికేషన్స్ అనేది ఇవ్వటం అయిపోయింది, అందరూ జాయిన్ అవ్వటం కూడా అయిపోయిందండి. అదే ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. నేను మీకు అన్నది వీడియో తీసి చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కనబడుతుంది కదండి ఎంతమంది వచ్చారో. అది కూడా ఒక 500 కాదండి, అబౌవ్ 1000 స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట ఇక్కడ నేర్చుకోవటానికి. అసలు ఇంకా డీటెయిల్గా చెప్పాలండి, ఈ 1000 స్టూడెంట్స్కి కూడాను ఒక్కొక్క స్టూడెంట్కి 2 యాక్టివిటీస్ అనమాట. ఈ 2 యాక్టివిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే నేర్పిస్తున్నారు. అసలు చాలా మందికి హ్యాపీ అనిపించింది. So with this, I once again congratulate the management for giving the opportunity for all the children to undergo training in summer coaching camps, and you learn whatever game you choose, and be active in your life. Your physical culture definitely will help for your better academic performance. For example, I will say the school which we are working, our 10th class topper was a good sports person. He is good at sports, good at academics. And I give another example. We will have complex classes, our children should reach such great heights with new happiness. April 22nd to May 25th. సో ఈ 1 మంత్ అనమాట. ఈ 1 మంత్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో యాక్టివిటీతో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ అనమాట. వాళ్ళ బస్సెసే వస్తాయి మనకి అంటే ఏరియా వైజ్గా బస్సెస్ అనేది వస్తాయండి. ఆ ఏరియా వైజ్గా అక్కడున్న ప్లేస్లో కనుక నిలబడితే హ్యాపీగా బస్సు అయితే కనుక ఎక్కించుకొని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి ఈవినింగ్ పూట వచ్చేసరికి మనకి 4:30 to 6:30 వరకు అనమాట. అది కూడా 2 యాక్టివిటీస్ కాబట్టి 1 యాక్టివిటీకి 1 అవర్. ఇలా 2 యాక్టివిటీస్ అయితే కనుక నేర్పిస్తున్నారు. ఇలాంటి మంచి పని అనేది వీళ్ళు చేస్తున్న పని నాకెందుకో అందరితో షేర్ చేసుకోవాలి అని చెప్పి అనిపించింది. అందుకని నేను అడిగితే ఓకే మేడం తీసుకోవచ్చు అని అన్నారు. సో ఈ ప్రిన్సిపల్ గారికి కూడా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా సెలబ్రేట్ చేశారో బెలూన్స్ని స్కై మీద అలా వదిలేసి. ఏంటన్నా పేరు మర్చిపోయారా?
comes along with the timings will be instructed. So parents are requested to drop the children by 4:50 p.m. Parents are requested to mention the names of the students and their belongings. So these are all the must you need to follow to better development and at the same time to better. ఇదిగోండి ఇక్కడ రూమ్స్ అనేది ఏ రూమ్స్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అక్కడ 1 by 1 ఉంది కదండి. అండ్ నెక్స్ట్ జర్నీ ఎంత బాగా డెకరేట్ చేశారో, కలర్ఫుల్గా ఉంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అంటే నేనైతే ఇది ఫస్ట్ టైం రావటం, యాక్టివిటీ కానీ వచ్చాను. సో ఇది బాగుందని చెప్పి నేను అడిగితే ఓకే అన్నారు కదని చెప్పి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ పిల్లలు ఎవరు ఫస్ట్ వచ్చారో అది పెట్టడం కూడా, రిప్రజెంటింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏ రూమ్స్లో ఏమున్నాయి అన్నది మీకు 1 by 1 వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ డ్యాన్స్ రూమ్ అని అలా 1 by 1 అయితే మీకు వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను. స్కూల్ అయితే చాలా పెద్ద స్కూల్ అనమాటను. ప్లే గ్రౌండ్ కానీ, మనకి యాక్టివిటీస్ కానీ, ఇంకా అక్కడ కిడ్స్ కానీ నేర్చుకోవడానికి, అక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ప్రతిదీ నేనైతే కనుక క్యాప్చర్ చేశానండి. ఆల్రెడీ ఈ స్కూల్లో యాక్టివిటీ నేర్చుకున్న అందరికీ 99% అందరికీ తెలిసి ఇప్పుడు ఈ స్కూల్ అనేది నెక్స్ట్ జెన్ సిబిఎస్ఈ స్కూల్ గొల్లపూడి 1 సెంటర్లో ఉన్న ఇప్పుడు యాక్టివిటీస్ నేర్పిస్తున్నారని 100% అందరికీ తెలుసండి. బై మిస్టేక్ ఎవరైనా ట్రావెలింగ్ అంటే సడన్గా ఊరెళ్ళినా, అంటే సమ్మర్ కదండి, లేదంటే వెళ్ళాల్సి వచ్చినా అప్పుడు వాళ్ళు మిస్ అవుతారేమో అని కిడ్స్, లేకపోతే వేరే ఊరి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా వచ్చి విజయవాడ ఉన్నవాళ్ళు అయితే కనుక కంపల్సరీ ఈ 1 month నేర్చుకొని వెళ్తున్నారు. అండ్ వీళ్ళ స్టాఫ్కి కానీ, వీళ్ళ మేనేజ్మెంట్కి కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సమ్మర్లో కూడా పిల్లల్ని ఇలాగ నేర్పించడం అనేది. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసరికి ఫస్ట్ డే అండి. ఫస్ట్ డేలో కూడా చూస్తున్నారు కదండి వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళ మేనేజ్మెంట్ ఎంత బాగా చేస్తున్నారో అనేది నాకైతే బాగా నచ్చింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టే ట్యూన్డ్.